హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇప్పుడు వచ్చేటప్పటికి అందరూ కొత్త ఏసీ ఇన్‌స్టాలేషన్ చేయించుకోవాలి అనుకుంటారు కదా! సో, ఇన్‌స్టాలేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. యూజ్ అయితది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇండోర్ యూనిట్ ఎక్కడ ప్లేస్ చేయాలన్నది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి. యూనిట్ ప్లేస్ చేసేటప్పుడు మీరేంటంటే ప్రాపర్‌గా సన్‌లైట్ ఎక్కడైతే ఎక్స్‌పోజర్ అవ్వదో అక్కడ ప్లేస్ చేసుకుంటే కూలింగ్ ఎఫిషియన్సీ అన్నది బావుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఓడీయూకి అన్నది అంటే అవుట్‌డోర్ యూనిట్ అన్నది పెట్టుకోవడానికి ప్రాపర్ ప్లేస్ అన్నది ఫిక్స్ అవ్వాలి. అంటే ఏంటంటే మనకు అవుట్‌డోర్ యూనిట్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే వెంటిలేషన్ అన్నది ఉండాలి. సో, లోపల ఉన్న హీట్ ఎయిర్ అన్నది బయట పంపింగ్ చేసినప్పుడు వెంటిలేషన్ ఉంటేనే మనకు కూలింగ్ ఎఫిషియన్సీ అన్నది బావుంటుందండి. సో, ఆ పాయింట్ కూడా బాగా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సెపరేట్ ఇప్పుడు అన్ని వాడేదందరూ కూడా ఇన్వర్టర్సే కదా! సో, సెపరేట్ పవర్ లైన్ ఉండాలి. సెపరేట్ ఎంసీబీ అన్నది మెయింటైన్ చేయాలి. సో, సెపరేట్ పవర్ లైన్, ఎంసీబీ మెయింటైన్ చేసినప్పుడు మనకొచ్చే షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఆ ప్రాబ్లమ్ ఉండదు. వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంటే కంపల్సరీ స్టెబిలైజర్ అన్నది యూజ్ చేయండి. మైనర్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయితే మనకి అన్ని ఇన్వర్టర్స్ కాబట్టి లోపల బిల్ట్-ఇన్ స్టెబిలైజర్ ఉంటది. పీసీబీ ఉంటది. పీసీబీ అన్నది వోల్టేజ్ అన్నది రెగ్యులేట్ చేసుకుంటుంది. సో, అప్పుడైతే అవసరం లేదు. మేజర్ ఫ్లక్చుయేషన్ ఉంటది. మాకు అసలు ఫ్యానే తిరగదు అన్న కేసెస్‌లో అయితే కంపల్సరీ మీరు స్టెబిలైజర్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎర్తింగ్ అన్నది మ్యాండేటరీ. ఏ ఏసీ తీసుకున్నా మీకు ఎర్తింగ్ అన్నది మ్యాండేటరీ. సో, ఎర్తింగ్ అన్నది ప్రాపర్‌గా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండోర్‌కి, అవుట్‌డోర్‌కి మాక్సిమం డిస్టెన్స్ అన్నది యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ ప్రకారం 3 మీటర్స్ అండి. మోర్ దాన్ దట్ అయితే మాత్రం మనం యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే కూలింగ్ ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోద్ది. మాక్సిమం అవుట్‌డోర్ యూనిట్‌కి, ఇండోర్‌కి మధ్యలో ఉండే కాపర్ పైప్‌లో ఎక్కడ బెండ్స్ అన్నది లేకుండా చూసుకోండి. బిల్డింగ్స్ కూడా లేకుండా చూసుకోండి. బెండ్స్ ఉన్నా, బిల్డింగ్స్ ఉన్నా అన్నది కూలింగ్ ఎఫిషియన్సీ పెర్ఫార్మెన్స్ అన్నది తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే అవుట్‌డోర్ యూనిట్ అన్నది మాక్సిమం బ్యాక్ టు బ్యాక్ ఇన్‌స్టాలేషన్ చేసుకునేలాగా చూసుకోండి. అవుట్‌డోర్ యూనిట్ ఫిక్స్ చేసేటప్పుడు స్టాండ్ యూజ్ చేసినట్లయితే ప్రాపర్ గా టైట్ ఫిట్టింగ్ అయితే చేయించుకోండి. లేదు అనుకుంటే అవి అవుట్‌డోర్ యూనిట్ వైబ్రేషన్ రావడం, నాయిస్ రావడం ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అన్నది వాక్యూమ్ అన్నది మ్యాండేటరీ అండి. ఏ ఏసీ ఇన్‌స్టాలేషన్ చేసినా వాక్యూమ్ అన్నది చేయించుకోండి. వాక్యూమ్ చేయకపోతే ఏమైతదంటే ఏసీలో లోపల ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటది. మనం గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు టెక్నీషియన్ మనకి మాయిశ్చర్, ఏసీ, గ్యాస్ 2 కలిపేసి మనకు కూలింగ్ ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోతుంది. మనకి పెర్ఫెక్ట్ కూలింగ్ ఏ బ్రాండ్ ఏసీ తీసుకున్నా పెర్ఫెక్ట్ కూలింగ్ మనం ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీ ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో మనం వచ్చి వాక్యూమ్ చేపించుకోవాలి. వాక్యూమ్ చేయకుండా ఏసీ టెక్నీషియన్ ఇన్‌స్టాలేషన్ చేసినట్లయితే మీకు వచ్చేటప్పుడు కూలింగ్ ఎఫిషియన్సీ అన్నది బాగోదు. వాళ్ళేంటంటే సమ్మర్ సీజన్ కదా! సో, హరీ బిరీగా వచ్చేటప్పటికి ఇన్ని కాల్స్ లోడ్ ఉంది. మాకు త్వరగా అయిపోవాలని చెప్పి వాళ్ళు జస్ట్ గ్యాస్ కొంచెం ప్రెషర్ వదిలేసి మనకి ఇన్‌స్టాలేషన్ చేసి వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఈజీ వర్క్ అది. సో, అట్లాంటివి అయితే మీరు వచ్చేటప్పటికి కేర్ తీసుకొని దగ్గరుండి చేపించుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏసీ ఇన్‌స్టాలేషన్ చేయడానికి హోల్ పెడతారు కదా టెక్నీషియన్స్. ఆ హోల్ అన్నది వాడేంటంటే బిగించుకొని వెళ్ళిపోతాడు. కానీ తర్వాత ఎలకలు అన్నది అందులోకి ఎంటర్ అయ్యి ఇండోర్ యూనిట్ మొత్తం స్మాష్ చేసేస్తాయి. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా కంపల్సరీ ఆ హోల్ అన్నది మనం వచ్చేటప్పుడు ఫుల్‌ఫిల్ చేయించుకోవాలి. ఎయిదర్ మనం వచ్చేటప్పుడు బయట సమ్ ఏదన్నా తీసుకొచ్చారు బాబు టెక్నీషియన్ పెట్టేసేయంటే వాడే పెడతాడు. వాడిచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కొంతమంది టెక్నీషియన్స్ చెప్తారు. కొంతమంది టెక్నీషియన్స్ చెప్పరు. కంపల్సరీ మనం ఆ హోల్ అన్నది మనం ఫుల్‌ఫిల్ చేయించుకోవాలి. నెక్స్ట్ వన్ ఇండోర్ యూనిట్ బిగించేటప్పుడు ఏంటంటే స్లోప్ అన్నది కరెక్ట్‌గా పెట్టించుకోండి. స్లోప్ కరెక్ట్‌గా పెట్టకపోతే ఏమైతది అంటే వాటర్ అన్నది డ్రైన్ అన్నది సరిగ్గా అవ్వదు. ఇండోర్ యూనిట్ లోంచి వాటర్ అనేది డ్రైన్ సరిగ్గా అవ్వకపోతే లోపల నుంచి వచ్చేసి మొత్తం అంతా లోపలంతా తడిచిపోవడం ఆ ప్రాబ్లమ్ ఉంటది. ఇండోర్ యూనిట్ కూడా ఫేస్ మీద తగిలేలా పెట్టుకోకండి. మాక్సిమం రూమ్ అంతా సర్క్యులేట్ అయ్యేలాగే మన లెగ్స్ మీద నుంచి పెట్టుకోవడం బెటర్. ఫేస్ డైరెక్ట్ తగిలితే మనకు వచ్చేటప్పటికి మళ్ళా ఇష్యూస్ వస్తాయి. సో, అట్లాంటివన్నీ కేర్స్ తీసుకుంటే మనకి ఇన్‌స్టాలేషన్ అన్నది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో, మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్‌స్టాలేషన్ బిల్లు, నెక్స్ట్ వన్ ఇన్‌స్టాలేషన్ వారంటీ కార్డ్, నెక్స్ట్ వన్ షోరూమ్ లో పర్చేస్ బిల్లు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ఎప్పుడు వారంటీ ఇష్యూస్ అన్నది ఉండదు. కంపల్సరీ ఇన్‌స్టాలేషన్ బిల్ తీసుకోండి టెక్నీషియన్ దగ్గర నుంచి. ఎందుకంటే అన్ని ఆథరైజ్డ్ ఇన్‌స్టాలేషన్స్ అవుతున్నాయి కాబట్టి టెక్నీషియన్ మనకు బిల్ ఇస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మన పర్చేస్ బిల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వారంటీ కార్డ్ ఉంటుంది. ఈ 3 కూడా జాగ్రత్త పెట్టుకోండి. మీకు ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఏమొచ్చినా కంపెనీ అన్నది అసెస్ చేస్తాయి సర్వీస్ విషయంలో. నెక్స్ట్ వన్ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. షిరిడి సాయి హోమ్ అప్లయెన్సెస్, వలసపర్ల, కాకినాడ. బెస్ట్ ఈసీ డీల్స్ కావాలంటే మనల్ని అడగండి ఫస్ట్. ఓకేనా? థాంక్ యూ.